నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఆలయ ప్రాంగణం అనే శీర్షికలో భాగంగా నేను మీ అందరికీ ఒక మంచి గుడి చూపించబోతున్నానండి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జడ్చర్లలో ఉందన్నమాట. ఈ ప్రాంతం పేరు గొల్లపల్లి అని అంటారండి. ఆ గుడి పేరే శ్రీ సద్గురు మహర్షి లలితాంబిక తపోవనం శక్తిపీఠం అంటండి ఇది. ఈ గుడి ఎంతో అందంగా ఉందండి. విచిత్రం ఏంటంటే కింద శ్రీచక్రం ఉంటుంది, దానిపైన అమ్మవారు కొలువే ఉంటుందండి. 2 ఫ్లోర్లుగా ఉంటుంది ఈ గుడి. నాకు వీలైనంత వరకు ఈ గుడిని అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ గుడిని చూడండి. ఇక్కడ ఒక పెద్ద గోశాల, అలాగే గురుకులము, మళ్ళీనేమో వెజిటబుల్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా పండించడము, పండించిన కూరగాయలతోటే అక్కడ నిత్యాన్నదానం చేయటం కూడా జరుగుతుంటుందండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎవరైనా జరిగినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన రుసుము కట్టేస్తే ఆ రోజు అన్నదానము మన పేరు మీద చేస్తారనమాట. చేసి మనకు ఆశీర్వచనము పంపిస్తారు. ఎంతో అందమైన ఈ లలితాంబిక తపోవనాన్ని చూసేద్దాం రండి. ఈ గుడికి నేను రావడం ఇదే మొదటిసారండి. అదిగో చూశారు కదా, ఆలయ గోపురం ఎలా ఉంటుందో. అది చూడగానే నాకు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీలాగా వచ్చేసిందండి. అమ్మో, అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనిపించింది. అదిగో చూసారా, ఈ గుడి అంతా కూడా చాలా విశాలమైన ప్రాంగణంలో స్పేషియస్గా ఉందండి. పచ్చని చెట్లతోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో తపోవనం అంటే నిజంగానే తపోవనంలాగే ఉందండి ఇది. ఇక్కడ కూర్చుని మనం మెడిటేషన్ కూడా చేసుకునేటంత ప్రశాంతంగా ఉందండి. అదిగోనండి, గోపురం చూస్తున్నారు కదా, చాలా అందంగా శిల్పకళలతో ఉట్టిపడుతోంది. అదిగోనండి, పార్వతీ పరమేశ్వరులు దిమ్మల మీద రకరకాల దేవుడి విగ్రహాలని అమర్చి ఉంచారండి. ఎంట్రన్స్లోనే చూడటానికి ఎంతో బాగుందండి. అందమైన చెట్లతోటి, విగ్రహాలతోటి. ఇక్కడేమో అందరూ ఫోటో తీసుకోవడానికి అనువుగా ఒక లలిత అమ్మవారి విగ్రహాన్ని బిల్వ చెట్టు కింద పెట్టేసి ఇలా అరేంజ్ చేసి ఉంచారండి. ఇక్కడ ఈ గుడికి గోశాల ఉంది. నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. అమ్మవారు మాత్రం కళకళలాడుతూ, అదిగోనండి ఇలా ఉంటుందన్నమాట గుడి స్ట్రక్చర్ అంతా కూడా. 2 ఫ్లోర్స్లో ఉంటుంది, కింద పైన. కిందేమో శ్రీచక్రం ఉంటుందండి. ఆ శ్రీచక్రం పైన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పైన అమ్మవారు కూర్చొని ఉంటుందండి. ఇదిగో ఎంట్రన్స్లో గుడికి వెళ్తూ ఉంటే, మనం లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్కి వరాహి అమ్మవారిని మనం దర్శించవచ్చు. అలాగే అదిగో చూడండి, అలా లెఫ్ట్ సైడ్ చూస్తే పరమశివుడు, రాజశ్యామలాదేవిటండి ఆవిడ. వీణ పుచ్చుకొని ఉంది కదా, రాజశ్యామలాదేవిట. అదిగోనండి, ఒకసారి మీ అందరికీ చూపిద్దామని ఈ టెంపుల్ని ఇలాగా రౌండప్ చేశానన్నమాట. అలా ఉంటుంది. అలా 2 ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఇటు సైడ్ నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా మెట్లు ఉంటాయి అన్నమాట. పరమశివుణ్ణి అలా ప్రతిష్ఠించి, ఆయన కూడా ఏదో ధ్యానంలో ఉన్నట్టు ఉన్నారు. చూసారండి, ఎంట్రన్స్కి అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. ఏవో రకరకాల పక్షుల్ని కూడా అక్కడ పెంచుతున్నారండి. అదిగో చూసారా, అదిగోనండి రాజశ్యామలాదేవిటండి ఈవిడ చేతిలో చిలకలు కూడా మనకి ఎంత ప్రామినెంట్గా కనబడుతున్నాయో చూసారా. వీణ పుచ్చుకొని ఉంది. ఇలా వెళ్తుంటే అదేనండి ఆ లలిత శ్రీచక్రాన్ని అందులో ఉందన్నమాట లోపల. అయితే ఫస్ట్ మేము ఏం చేసామంటే పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత శ్రీచక్రాన్ని చూద్దామని పైకి వెళ్ళామన్నమాట. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించిందండి. క్లియర్గా రావాలని నేను ఆ వీడియో మొత్తం తీశానన్నమాట. ఇట్లా మెల్లగా మెట్లెక్కుకుంటూ పైకి వచ్చేసాం. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి టెంపుల్ అంతా కూడా, వెరీ నీట్లీ మెయింటైన్డ్. ఇలా పైకి వచ్చేసాను. ఇదిగో చూసారా, ఈయనే ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి మలయాళ స్వామిటండి ఈయన.
అదిగోనండి, అది ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్లీ లోపలికి వెళ్ళాను. అదిగోనండి, ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇక్కడంతా చక్కగా పెయింటింగ్లు అవన్నీ వేస్తున్నారు. గుడిని చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ డెవలప్ చేస్తున్నారన్నమాట. అయితే లోపలికి వెళ్ళి నేను అమ్మవారిది వీడియో తీద్దామనుకున్నాను, కానీ వాళ్ళు మాత్రం దూరంగా గడప బయట నుంచి తీయమన్నారు. అందుకే ఇదిగో లాంగ్ షాట్ వస్తుంది చూసారా, గడప బయట నుంచి తీసుకోమన్నారు ఫోటో. అందుకని అలా తీసి మీకు క్లియర్గా ఉండాలని అమ్మవారి ఫోటో కూడా ఒకటి మీకు పెట్టానండి. అక్కడ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అమ్మవారి ఫోటోలు వస్తాయన్నమాట మనకి గ్రూప్లో. అట్లా నేను జాయిన్ అయితే నాకు ఆ ఫోటో వచ్చింది. అక్కడే శివలింగము, ఆ శివలింగం వెనకాల సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి మందిరం కూడా ఉందండి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అగోనండి, అభిషేకాలు అవి బాగా ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడ అయ్యవారు ఉండాల్సిందే కదండి. ఇలా ఉంటుందన్నమాట ఫోటో. ఇక్కడ అభిషేకాలు అవి కూడా చేస్తారటండి. ఇంకా కిందకు వచ్చాను నేను. ఇదండి మనకి శ్రీచక్రం కనిపించే ప్రదేశం అన్నమాట. అలా కిందకు వచ్చేస్తే ఇక్కడ కూడా లోపలికి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. జస్ట్ కొంచెం తీసుకోమన్నారు. ఆ శ్రీచక్రాన్ని మాత్రం గడప బయట నుంచి తీసుకోమన్నారు ఫోటో. అందుకని ఇలా నేను గడప బయట నుంచే తీసుకున్నాను. మనకి అంత కనిపించట్లేదు, అందుకని చెప్పి నాకు ఆ గుడి కమిటీ వాళ్ళు ఈ ఫోటో ఇచ్చారనమాట. అదిగో చూడండి, అసలు ఇంత పెద్ద శ్రీచక్రము రాతితో చేసింది నేను ఎప్పుడు చూడలేదండి. చాలా పవర్ఫుల్గా పాజిటివ్ వైబ్గా అనిపించింది నాకు. ఇదిగోనండి, మళ్ళీ అక్కడ కూడా స్వామివారి గురువుగారు అన్నమాట. ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నట్టుగా, తపోవనం అని పేరే పెట్టేశారు కదండి, అలా మెడిటేషన్ చేసుకున్నట్టుగా ఉంది. ఇదేమో కింద ఆంజనేయ స్వామి అన్నమాట. అంటే పక్కనే నవగ్రహాలు కూడా పెట్టారు. ఎక్కడ నవగ్రహాలు ఉన్నా అక్కడ ఆంజనేయ స్వామిని కూడా తప్పకుండా పెడతారు కదండి, అలాగా ఆంజనేయ స్వామిని పెట్టారనమాట. అదిగోనండి నవగ్రహాలు ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చేసి నేను డీటెయిల్డ్గా వీడియో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ చెప్పినటువంటి అమౌంట్ ఏదైనా కట్టేస్తే మన పేరు మీద అక్కడ అన్నదానం అది చేస్తారటండి. ఇక్కడ నిత్య అన్నదానం ఉందండి. అదండి ఈనాటి నా ఆలయ ప్రాంగణంలోని గుడి. మీరు కూడా ఈ గుడిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే సంచికలో మరొక గుడితోటి మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.